రాయలసీమలో అంట పంటలు పండించుకుందాం అంటే వాటర్ లేక ఎంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు. నిజంగా చెప్తాను. కానీ మాకేంటో తెలుసా, పండించుకోవడానికి వాటర్ ఉన్నా కూడా మేము పండించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ చెరుకు అరౌండ్ 80% మేము సాగు చేస్తాం. ఇక్కడ చూడండి, నార్మల్ చెప్తున్నా, బీడు భూముల్లో పండాల్సిన అరటి తోటలు ఇక్కడ పండుతున్నాయి. యాక్చువల్లీ పండాల్సింది ఏంది, అక్కడ చెరుకు కనిపిస్తుంది అనుకుంటా మీకు. నేను దగ్గరికి వెళ్ళి కూడా కావాలంటే చూపిస్తా. చెరుకు పండాల్సిన దగ్గర బీడు భూముల్లో పండే పంటలు పండించుకుంటున్నాను. నిజం చెప్తున్నా, ఎందుకంటే రాయలసీమలో వాళ్ళు పండించుకుందాం అన్నా కూడా వాటర్ లేక ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు. కానీ వాటర్ ఉండి మాకు పండించుకోవడానికి అసలు చాయిస్ లేకుండా చేస్తున్నారు. ఎంతోమంది రైతులు డిపెండ్ అన్నారు గౌడ షుగర్ ఫ్యాక్టరీ మీద. కానీ మనం ఏం చెయ్యం. రాజకీయ నాయకులు కూడా ఏం చేయడానికి రెడీగా లేరు. ఏందో అసలు అంటే ప్రజలు తిరగబడట్లేదనా, రైతులు ఏం మాట్లాడట్లేదనా నాకు ఇంకా అర్థమైతే లేదు ఈ విషయం. అయితే మీరు చూడొచ్చు, మీకు డిఫరెన్స్ చూడొచ్చు. అక్కడ అరటి తోట చూపించాను కదా, ఇదే చెరుకు తోట. మా దగ్గర ఇదే సాగు 80% ఉంటుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటా వెనకత్ర మొత్తం అదంతా చెరుకే సాగు. ఏంటో అసలు ఏం జరుగుతుందో ఇండియాలో. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రైతుల గురించి పట్టించుకునే అసలు ఆవశ్యకత లేదు. అసలు పట్టించుకుంటలేదు ఎవరో ఒకరు 100 మందిలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఫ్యాక్టరీ కనీసం ఎందుకు పనికిరాకుండా పోయింది అక్కడ. నేను తినే లాస్ట్ చెరుకు ఇదే అనుకుంటా. ఇక నేను చూసేది కూడా ఏందో అసలు ఇట్లా తయారైంది. ఏ గవర్నమెంట్ అయినా కూడా మాటలు చెప్తారు, రైతే రాజు, రైతే వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాటలు చెప్పడానికి అయితే చాలామంది ఉన్నారు, కానీ శుభ్రం చేయడానికి మాత్రం ఎవ్వరు లేదు. ఏం తయారు చేశారు రా భయ్ మీ అందరూ.